వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో ప్రారంభోత్సవం జరగడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిట్టల్ నిప్పర్ స్టీల్ ఇండియా నేడు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రారంభోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సుమారు 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో 17 మిలియన్ ఎంటీ సామర్థ్యంతో 1,00,000 మందికి పైగా ఉపాధి సృష్టించే ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్రాత్మకమైన రోజు. అనకాపల్లి దగ్గర నేడు ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక పారిశ్రామిక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి మార్చే మైలురాయి. ఉత్తరాంధ్రకు దక్షిణ ముఖద్వారం లాంటి ఈ ప్రాంతం ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మారబోతుంది. సుమారు 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలతో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి ఆ అభివృద్ధికి వెన్నుదన్నులా ఉండబోతుంది. ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాత సంవత్సరానికి సుమారు 17 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఆ సామర్థ్యాన్నితో దేశంలోనే ఒక అగ్రగామి స్టీల్ గా ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది. ఉత్తరాంధ్రకి ఒక ప్రపంచ స్థాయిలో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, ఒక ఎకనామిక్ సెంటర్ గా, అలాగే ఒక గ్లోబల్ సిటీగా ఇవన్నీ కూడా మనకి తయారు చేయబోతున్నాయి. వలసలు వెళ్లే ప్రాంతం నుండి నేడు వలసలు వచ్చే ప్రాంతంగా మన ఉత్తరాంధ్ర మారబోతుంది. అలాగే ఇవన్నీ కూడా చూస్తుంటే మన ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా మారబోతుంది అన్నటువంటి నమ్మకం నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరికీ కలుగుతుంది. అందుకనే నన్ను చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో 21 నెలల్లోనే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ మనం నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంస్థ యాజమాన్యాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి పథకాల అమలులో వేగం పెంచాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయి సంఘాల సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. 2వ స్థాయి సంఘం పరిధిలోని డిఆర్డీఏ, ద్వామా, ఖాదీ, చేనేత, సహకార, టూరిజం శాఖల ప్రగతిపై చైర్పర్సన్ సమీక్షించారు. 7వ స్థాయి సంఘం పరిధిలోని వంశధార ప్రాజెక్టు పనులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపడుతున్న రహదారుల అభివృద్ధిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్టీసీ, సర్వశిక్ష అభియాన్, వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సుదీర్ఘ సమీక్ష చేస్తూ ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమ్దాల్ వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని రవికుమార్ సూచించారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేదే లేదన్నారు. ప్రతి పైసా అర్హులైన పేదలకు అందాలని ఆయన హెచ్చరించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జడ్పీ సీఈఓ డి సత్యనారాయణ, వివిధ మండలాల జడ్పీసీ సభ్యులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని వంశధార ప్రాజెక్టు కార్యాలయంలో ప్రపంచ జల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నీటిని పొదుపుగా వాడటం, వనరులను సద్వినియోగం చేసుకోవడం, కలుషితం కాకుండా కాపాడడమే ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవ ముఖ్య ఉద్దేశమని పోలవరం ప్రాజెక్టు పర్యవేక్షణ ఇంజనీర్ డోల తిరుపతిరావు అన్నారు. శ్రీకాకుళంలోని వంశధార ప్రాజెక్టు కార్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియా పోర్వఫ్ చైర్మన్ ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి సారథ్యంలో ప్రపంచ జల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నీటి ప్రాముఖ్యతపై అవగాహన ఉన్నారు. మన చుట్టూ ఉన్న నీటి వనరులను సంరక్షించడంతో పాటు
మహిళలపై నీటి సేకరణ భారాన్ని తగ్గించడం, అందరికీ సమానంగా నీరు అందించేలా చూడటం మన ప్రాథమిక లక్ష్యాలు కావాలని పిలుపునిచ్చారు. నీటిని శుభ్రంగా అవసరం మేరకు చక్కగా అందరూ వాడుకోవాలి, కలుషితం చేయకూడదు, సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు, వృధా చేయకూడదు అన్నది మెయిన్ మోటో ఆఫ్ దిస్. ఇది స్త్రీలకు పురుషులకు ఎలాంటి సమానత్వం ఉందో నీరు కూడా అందరికీ అందాలనేది, అందరికీ మంచినీరు అందాలనేది ఒక నానుడిని ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తీసుకుంది. ఇది ప్రపంచం మొత్తం మీద వరల్డ్ వాటర్ డే కింద చేస్తున్నారు. మనకి జనాభా అధికంగా ఉండి కొన్ని ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకపోవడం వల్ల ఎక్కువ నీటిని మనం కలుషితం చేయడం జరుగుతుంది. రాను రాను నాగరికతతో పాటు మనం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాం, కానీ నీటిని కాపాడడంలో కొంచెం వెనకబాటు, అందరూ నీటిని పాడు చేస్తున్నాం. నీటిని పరిశుభ్రంగా అందరికీ ఉపయోగపడేటట్లుగా మంచిగా దాన్ని పాడు చేయకుండా అందరూ గ్రౌండ్ వాటర్ కానీ సర్ఫేస్ వాటర్ కానీ వృధా చేయొద్దు, దాన్ని కలుషితం చేయొద్దు. ఈ వేడుకల్లో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎన్ రాంబాబు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం శ్రీనివాస్, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్వి రమణ పాల్గొని జల సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. అనకాపల్లిలో ప్రారంభం కానున్న స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఆమ్దాల్వలస శాసనసభ్యులు కోన రవికుమార్ డోర్ టు డోర్ డ్రైవ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఆమ్దాల్వలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అండర్ ట్యాక్సింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్న సందర్భంగా ఆమ్దాల్వలస నియోజకవర్గంలో కొత్త రోడ్డు ప్రాంతంలో గడప గడపకు వెళ్లి రాష్ట్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరగబోయే మంచిని ప్రజలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా నిలిచే ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను ఆయన ప్రజలకు వివరించారు. పారిశ్రామిక వృద్ధికి అనుకూలమైన అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. సుమారు 80,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 30,000 మందికి ఉపాధి లభించనుండగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో ఉక్కు ఉత్పత్తి జరగనుండటంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసే అవకాశముందని ఆయన తెలిపారు. ముఖ్యంగా యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అలాగే 2029 నాటికి ఈ ప్లాంట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకువెళ్లే ఈ భారీ ప్రాజెక్టుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఉగాది పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సాహిత్యం, సంగీతం, నృత్యం, సామాజిక కార్యక్రమాల్లో అందించిన విశిష్ట సేవలకు గాను ఉగాది పురస్కారం అందుకున్న శ్రీకాకుళం వాసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నుండి వివిధ రంగాల్లో పలువురు కళారత్న ఉగాది పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రి వారిని చరవాణిలో సంప్రదించి ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. తన నుండి, ప్రభుత్వం నుండి ఇదే తోడ్పాటు భవిష్యత్తులో ఉంటుందని హామీ ఇస్తూ కళలపై మక్కువను ఇలానే కొనసాగించాలని కోరారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు తమ ప్రదర్శన సమయంలో అవసరాలను కేంద్ర మంత్రి చెంతకు చేర్చగా నిధుల మంజూరుకు సుముఖత తెలియజేశారు. కేంద్ర మంత్రి నుండి చరవాణిలో శుభాకాంక్షలు అందుకున్న వారిలో కవటి మండలానికి చెందిన పిరియా చలపతిరావు, హిరమండలంకు చెందిన అర్జలింగి లింగమూర్తి, నర్సన్నపేటకు చెందిన అవలి జగన్నాథం పలువురు ఉన్నారు. కేంద్ర మంత్రి ఇలా నేరుగా మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సంపూర్ణ ఆరోగ్యం మన అసలైన సంపదని ప్రముఖ వైద్యులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం మనందరి అసలైన సంపదని ప్రముఖ వైద్యులు, సంఘ సేవకులు, సన్ రైజ్ హాస్పిటల్ అధినేత లైన్స్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల్వలస మండలం నెల్లిపర్తి గ్రామ ప్రాథమిక పాఠశాలలో సుమారు 250 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కీళ్లవాత సంబంధించిన రోగులను పరీక్షించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ శిబిరంలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారని, థైరాయిడ్ గుండె రోగులను, గుండెకి సంబంధించిన వ్యాధిగ్రస్తులకు కూడా ఈసీజీ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామని, స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మానసికంగా దృఢంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సీజనల్ గా వచ్చే జ్వరాల పట్ల జాగ్రత్తగా ఉండి వడదెబ్బకు గురికాకుండా, ఎండలో ఎక్కువగా తిరగకుండా ఆహారపు అలవాట్లను అలవర్చుకుని మంచి జీవన ప్రమాణాలతో మెరుగైన జీవితాన్ని కొనసాగించాలని సూచించారు. మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గ్రామ ప్రజలు పేర్కొన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆంధ్రప్రదేశ్ కమిషనర్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, సీనియర్ సహాయకులు చక్రవర్తి రమణ, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ సాయి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను, చిత్రపటంను అందజేశారు. సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. విశాఖపట్నంలోని నోబెల్ హోటల్లో సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్రప్రదేశ్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. స్థిరత్వం, పోటీతత్వం, భవిష్యత్తుకు సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై జరిగిన ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 దర్శకతకు ప్రస్తుతం రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు, విజన్ 2047 సాధనలో బలమైన భాగస్వాముల గురించి చర్చించామన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా సంపూర్ణ సహకారం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిఐఐ ఆంధ్రప్రదేశ్ సీఈఓ మురళీకృష్ణ, గ్రీన్కో గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కోహ్లీ, సిఐఐ వైస్ చైర్మన్ నరేంద్ర కుమార్, పలువురు పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దానేట్ శ్రీధర్ నిరుపేద విద్యార్థులను ఆదుకోవడంలో మరో అడుగు ముందుకేశారు. నిరుపేద విద్యార్థుల చదువు కోసం నిత్యం ప్రోత్సహిస్తూ వారికి నగదు ప్రోత్సాహకాలు, పుస్తకాలు, ఇతర సామాగ్రి అందించే డాక్టర్ దానేట్ శ్రీధర్ మరో అడుగు ముందుకు వేశారు. కష్టం ఉంది సార్ అని నన్ను కలిసిన వారికి తన చేతనైన సాయం అందజేసి వారి ముఖాల్లో ఆనందం నింపుతున్నారు. జనసేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానేట్ శ్రీధర్ ఆమ్దాల్వలస మండలం ముద్దాడపేటకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక తొరగం జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తుంది. ముద్దాడపేటకు చెందిన దుర్గా భవాని తాను నిత్యం తొరగం జూనియర్ కళాశాలకు తీవ్ర ఇబ్బందులు పడి వెళ్లాల్సి వస్తుందని, తనను ఆదుకోవాలని డాక్టర్ దానేట్ శ్రీధర్ ను కోరింది. వెంటనే స్పందించిన డాక్టర్ దానేట్ శ్రీధర్ బాలికకు సైకిల్ ను అందజేశారు. డాక్టర్ దానేట్ శ్రీధర్ సైకిల్ అందించడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేశారు. పేదరికంలో పుట్టడం తప్పు కాదని, పేదరికంలోనే ఉండిపోవడం చాలా తప్పని, ఉన్నత విద్యను అభ్యసించి గొప్ప లక్ష్యాలను చేరుకోవాలని దుర్గా భవానీని ఆయన సూచించారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా తాను అండగా ఉంటానని, అధైర్యపడవద్దని భవానీకి డాక్టర్ దానేట్ శ్రీధర్ హామీ ఇచ్చారు. నల్లపిల్లి శరత్ ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు శ్రీకాకుళం పట్టణంలో ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా నల్లిపల్లి శరత్ ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం అధికారుల్లో చలనం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ వరకు మున్సిపల్ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా శరత్ కుమార్ చాలా క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నాడని, గత నెల ఫిబ్రవరి 27 నుండి అకారణంగా విధుల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు స్పందించి తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు. సమస్యను పరిష్కరించమంటే తాత్సార్యం చేస్తూ జటిలం చేస్తున్నారని విమర్శించారు. నగర పరిధికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని పలు దఫాలు నిరసన చేస్తే 100 మంది కార్మికులను ఏజెన్సీ ద్వారా వేసేందుకు ఆర్డర్స్ ఇచ్చామని, కానీ సదరు ఏజెన్సీ కార్మికుల నుండి అక్రమంగా ₹1,00,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు.
రిటైర్ అయిన 60 సంవత్సరాల పేరుతో తొలగించిన కుటుంబాల పిల్లలకు, బదిలీ వర్కర్లకు, కోవిడ్ సమయంలో సేవలందించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులపై పనిభారం తగ్గించి పని భద్రత కల్పించాలన్నారు. అక్రమంగా తొలగించిన శరత్ కుమార్ ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన అనంతరం అసిస్టెంట్ కలెక్టర్ డి పృథ్వీరాజ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, మున్సిపల్ నగర అధ్యక్షులు ఎన్ గణేష్, కె వసంతు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మెలియపుటిలో నిర్వహించిన ఆదివాసీ సమస్యల వేదికలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం మెలియపుటి మండలంలో నిర్వహించిన ఆదివాసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలు శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ సంక్షేమం తనకు ముఖ్యమని, వారి సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. మెలియపుటి మండలంలో ఐటీడీఏ ఏర్పాటు అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అలాగే గిరిజన హక్కుల పరిరక్షణలో ఎప్పుడూ మీతోనే ఉంటానని, ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి పరిష్కారం చూపిస్తానని ఆదివాసీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ కొరత నియంత్రించి మహిళలు పడుతున్న కష్టాలు తీర్చాలని మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పొక్కళ్ల అరేలమ్మ డిమాండ్ చేశారు. సోంపేట మండలం ఉప్పలం పంచాయతీ ఏకులూరులో గ్యాస్ కొరత నియంత్రించి మహిళలు పడుతున్న కష్టాలు తీర్చాలని మహిళా సమైక్య NFIW జిల్లా కార్యదర్శి పొక్కళ్ల అరేలమ్మ డిమాండ్ చేశారు. మన రాష్ట్రానికి గ్యాస్ కొరత లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పి ఎవరూ గ్యాస్ కోసం ఆధారపడకండి, ధైర్యంగా ఉండమని, రాష్ట్రానికి ఎటువంటి కొరత లేదని చెప్పడం జరిగిందని, కానీ ఇప్పుడేమో 45 రోజులకు ఒక గ్యాస్ ఇస్తామని చెప్పి మహిళలకు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భావ్యం కాదన్నారు. ఒక కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ 20 రోజులు లేక 25 రోజులు వస్తుంది, మిగతా రోజులు పస్తులుండమంటారా అని ప్రశ్నించారు. కొంతమంది డోక్రా మహిళలు బ్యాంకుల్లో అప్పులు తీసుకుని చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న మహిళలు ఆ సెంటర్లు మూతపడి నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తామంటే సముద్రం తప్ప అడవి లేని తీరంలో ఉన్న మాకు కట్టెలు కూడా కరువే కాబట్టి 45 రోజులు కాలపరిమితి తగ్గించి 20 రోజులకే గ్యాస్ ఇవ్వాలని వారు కోరారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండల కేంద్రంలో దొంగలు హల్చల్. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండల కేంద్రంలో ఓ మహిళ మెడలో చైన్ను లాక్కెళ్లిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో టీవీఆర్ షాపింగ్ మాల్ దగ్గర నిల్చున్న కాల పద్మ అనే మహిళ మెడలో సుమారు 2 తులాల బంగారం చైన్ను ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 దుండగులు మెడలో చైన్ను తెంపి పరారయ్యారు. మహిళకు చిన్న గాయాలు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.